ప్రీవియస్ వీడియోలో సెట్ ఓవర్ వ్యూ చూసాం కదా. ఈ వీడియోలో సెట్ మెథడ్స్ పార్ట్ 1 లో ఈ మెథడ్స్ గురించి చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. సో వీడియో మొత్తం చూడండి. అలాగే మన ఛానల్లో డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాము. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. మీకు మంచి డెప్త్ కంటెంట్ ఇస్తాం. మనకి సెట్ లో అసలు సరైన మెథడ్స్ ఉన్నాయి. ఇవి చాలా యూజ్ అవుతాయి మనకు. ఈ సెట్ మెథడ్స్ లిస్ట్ తో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. అండ్ మీరు ఒకసారి అన్ని డేటా స్ట్రక్చర్స్ నేర్చుకుంటే ఇంకా మీకు తిరిగే ఉండదు. సో మెథడ్స్ అంటే తెలుసు కదా, ఒక స్పెసిఫిక్ ఆపరేషన్ ని మనం డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు మెథడ్స్ వల్ల. ఇప్పుడు చెప్పుకోబోయే మెథడ్స్ ఓన్లీ సెట్ మెథడ్స్. ఇవి ఇంకా వేటికి సంబంధం లేదు అండ్ రావు, ఓన్లీ సెట్ కే ఉంటాయి. సో మనకి సెట్ లో చాలా మెథడ్స్ ఉన్నాయి. అవన్నీ ఒక వీడియోలో చెప్పాలంటే గంట పడుతుంది. సో అందుకే ఈ వీడియోలో యాడ్, పాప్, రిమూవ్, డిస్కార్డ్, క్లియర్, కాపీ, యూనియన్ అండ్ అప్డేట్ ఈ మెథడ్స్ చెప్పుకుందాం. రేపటి వీడియోలో మిగతా మెథడ్స్ చూద్దాం. ఫస్ట్ యాడ్ మెథడ్. ఈ మెథడ్ ఒక సెట్ కి ఒక ఎలిమెంట్ ని యాడ్ చేయడానికి వాడతాము. సో ఒక సెట్ లో ఎలిమెంట్ ని యాడ్ చేయాలనుకుంటే ఈ యాడ్ మెథడ్ వాడేయండి. ఇది వాడాలి అంటే ముందు దీని సింటాక్స్ తెలియాలి కదా. దీని సింటాక్స్ చూడండి, సెట్ డాట్ యాడ్ ఆఫ్ ఎలిమెంట్. ఇక్కడ సెట్ అనేది మనం ఏ సెట్ లో ఎలిమెంట్ ని యాడ్ చేయాలి అనుకుంటున్నామో ఆ సెట్ వేరియబుల్. ఎలిమెంట్ అనేది మనం సెట్ లో యాడ్ చేయాలి అనుకున్న ఎలిమెంట్. సరే వీటిని ఎగ్జాంపుల్స్ తో చూద్దాం. ఎగ్జాంపుల్ చూడండి, ఎస్ ఈక్వల్ టు ఇక్కడ ఒక సెట్ ని డిక్లేర్ చేస్తున్నాను 1, 2, 3, 4. ఒక సెట్ ని ఎస్ అనే వేరియబుల్ లో డిక్లేర్ చేసాము. ఇప్పుడు ఆ సెట్ కి 5 అనే ఎలిమెంట్ ని యాడ్ చేద్దాం. మనం ఒక వాల్యూని యాడ్ చేయాలి అంటే ఏం మెథడ్ వాడాలి అని చెప్పాము, యాడ్ మెథడ్. సో సింటాక్స్ తెలుసుగా, సెట్ డాట్ యాడ్ ఆఫ్ వాల్యూ. సో ఇక్కడ సెట్ ఏంటి, ఎస్, అండ్ మనం యాడ్ చేయాలి అనుకున్న ఎలిమెంట్ ఏంటి, 5. సో సింపుల్ గా ఎస్ డాట్ యాడ్ ఆఫ్ 5. ఇప్పుడు ఎస్ ని ప్రింట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి, 5 అనేది సెట్ లో యాడ్ అయింది. ఇలా మనం ఏ ఎలిమెంట్ నైనా సెట్ లో యాడ్ చేయాలి అంటే ఈ యాడ్ మెథడ్ వాడాలి. ఇప్పుడు ఇంకో వాల్యూ యాడ్ చేద్దాం, అది -1. సో సింపుల్ గా ఎస్ డాట్ యాడ్ ఆఫ్ -1. ఇప్పుడు ఎస్ ని ప్రింట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి, -1 అనేది సెట్ లో యాడ్ అయింది. మనం ఒక సెట్ లో ఏ ఇమ్యూటబుల్ డేటా టైప్ అయినా స్టోర్ చేయొచ్చు. సపోజ్ దీంట్లో మనం ఒక స్ట్రింగ్ ని యాడ్ చేద్దాం, ఎస్ డాట్ యాడ్ ఆఫ్ మేమే ప్రోగ్రామర్స్. ఎస్ ని ప్రింట్ చేద్దాము. అవుట్పుట్ చూడండి, ఎస్ లో మనం ఇచ్చిన స్ట్రింగ్ యాడ్ అయింది. ఇప్పుడు ఈ సెట్ లో టుపుల్ యాడ్ చేద్దాం, ఎస్ డాట్ యాడ్ ఆఫ్ ఒక టుపుల్ ఇస్తున్నాను 1, 2, 3. ఇప్పుడు ఎస్ ని ప్రింట్ చేద్దాం. చూడండి, టుపుల్ సెట్ లో యాడ్ అయింది ఒక వాల్యూ లాగా. ఇలా మనం ఇమ్యూటబుల్ డేటా టైప్ ఏదైనా యాడ్ చేయొచ్చు. టుపుల్ అయినా, రేంజ్ అయినా, స్ట్రింగ్ అయినా ఏదైనా ఒక సెట్ లో యాడ్ చేయొచ్చు. బట్ మ్యూటబుల్ డేటా టైప్స్ ని సెట్ లో యాడ్ చేయలేము. ఒకవేళ యాడ్ చేస్తే ఎర్రర్ వస్తుంది. కావాలంటే చూడండి, ఇప్పుడు ఈ సెట్ లో లిస్ట్ ని యాడ్ చేద్దాం. ఎస్ డాట్ యాడ్ ఆఫ్ ఒక లిస్ట్ ఇస్తున్నాను 1, 2, 3. ఇప్పుడు ఎంటర్ కొడుతున్నా, చూడండి ఎర్రర్ వచ్చింది మనకి. ఎందుకంటే లిస్ట్ అనేది మ్యూటబుల్. సో సెట్ లో మనం మ్యూటబుల్ డేటా టైప్ ని యాడ్ చేయలేము. మీరు ఒకసారి అన్ని డేటా టైప్స్ సెట్ కి యాడ్ చేసి ట్రై చేయండి. అప్పుడు మీకే అర్థం అవుతుంది సెట్ ఏ డేటా టైప్ సపోర్ట్ చేస్తుంది అండ్ ఏ డేటా టైప్స్ సపోర్ట్ చేయదు అని. సో ఈ విధంగా ఒక ఎలిమెంట్ ని సెట్ లో యాడ్ చేస్తాము. నెక్స్ట్ పాప్ మెథడ్. ఈ పాప్ మెథడ్ సెట్ లో ఉండే ఫస్ట్ వాల్యూని డిలీట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ పాప్ మెథడ్ అప్లై చేసినప్పుడు మనకి అవుట్పుట్ లో ఆ రిమూవ్ అయిన ఎలిమెంట్ వస్తుంది. సో ఒక సెట్ లో ఫస్ట్ ఎలిమెంట్ ని డిలీట్ చేయడానికి ఈ పాప్ మెథడ్ వాడతాము. సరే దీని సింటాక్స్ చూద్దామా. సింటాక్స్ చూడండి, సెట్ డాట్ పాప్. అంతే, సింపుల్. ఇక్కడ సెట్ అనేది మనం ఏ సెట్ లో ఎలిమెంట్ ని రిమూవ్ చేయాలి అనుకుంటున్నామో ఆ సెట్ వేరియబుల్. సరే ఒక సెట్ ని క్రియేట్ చేద్దాం. సెట్ ఈక్వల్ టు 2, A, B, 1. ఇప్పుడు ఈ సెట్ ని ప్రింట్ చేద్దాం, సెట్. ఇప్పుడు ఈ సెట్ కి పాప్ మెథడ్ అప్లై చేద్దాం, సెట్ డాట్ పాప్. ఎంటర్ నొక్కండి. చూడండి సెట్ లో ఉండే ఫస్ట్ ఎలిమెంట్ రిమూవ్ అయింది. ఇప్పుడు సెట్ ని ప్రింట్ చేద్దాం. చూడండి సెట్ లో ఉండే ఫస్ట్ ఎలిమెంట్ రిమూవ్ అయింది కదా. ఇప్పుడు ఇంకో ఫస్ట్ ఎలిమెంట్ డిలీట్ చేద్దాం, సెట్ డాట్ పాప్. అవుట్పుట్ చూడండి, సెట్ లో ఉండే ఫస్ట్ ఎలిమెంట్ రిమూవ్ అయింది. ఇప్పుడు సెట్ ని ప్రింట్ చేద్దాం. చూడండి సెట్ లో ఉండే ఫస్ట్ ఎలిమెంట్ రిమూవ్ అయింది కదా. ఇలా మనం ఒక సెట్ లో ఫస్ట్ ఎలిమెంట్ ని రిమూవ్ చేయాలనుకుంటే ఈ పాప్ మెథడ్ ని వాడతాము. ఇప్పుడు ఇంకో ఫస్ట్ ఎలిమెంట్ డిలీట్ చేద్దాం, సెట్ డాట్ పాప్. ఇప్పుడు సెట్ ని ప్రింట్ చేద్దాం. ఇప్పుడు సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఒకటి ఉంది. మళ్ళీ డిలీట్ చేద్దాం ఫస్ట్ ఇది, సెట్ డాట్ పాప్. చూడండి ఫస్ట్ ఎలిమెంట్ రిమూవ్ అయింది. ఇప్పుడు సెట్ ని ప్రింట్ చేద్దాం. ఇప్పుడు సెట్ అనేది ఎంటీగా ఉంది. ఇప్పుడు పాప్ మెథడ్ అప్లై చేస్తే ఏమవుతుందో చూద్దాం, సెట్ డాట్ పాప్. అవుట్పుట్ చూడండి, ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే ఎంటీ సెట్ ఉన్నప్పుడు పాప్ మెథడ్ అప్లై చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ రిమూవ్ మెథడ్. ఈ రిమూవ్ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తామంటే సెట్ లో మనం ఒక ఎలిమెంట్ ని రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. అదేంటి, ఇందాక పాప్ మెథడ్ చెప్పాం కదా, మళ్ళీ ఈ రిమూవ్ అవుతుంది ఎందుకు అనుకుంటున్నారా. ఇందాక చెప్పిన పాప్ మెథడ్ ఓన్లీ సెట్ లో ఉండే ఫస్ట్ ఎలిమెంట్ ని మాత్రమే రిమూవ్ చేస్తుంది. బట్ ఈ రిమూవ్ మెథడ్
మనకి సెట్ లో ఏ ఎలిమెంట్ కావాలంటే ఆ ఎలిమెంట్ ని రిమూవ్ చేస్తుంది. సరే దీని సింటాక్స్ చూద్దాం. సెట్ డాట్ రిమూవ్ ఆఫ్ ఎలిమెంట్. ఇక్కడ సెట్ అనేది ఎలిమెంట్ రిమూవ్ చేయాలి అనుకుంటున్న సెట్ వేరియబుల్ అండ్ ఎలిమెంట్ అనేది మనం ఏ ఎలిమెంట్ ని సెట్ లో రిమూవ్ చేయాలి అనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ ఇది. ఇప్పుడు ఒక సెట్ ని క్రియేట్ చేద్దాం. సెట్ ఈక్వల్ టు 1, 2, 3, A, B, C, మేమ్, ప్రోగ్రామర్స్. ఇప్పుడు ఈ సెట్ లో నేను ఒక ఎలిమెంట్ ని రిమూవ్ చేయాలి అనుకుంటున్నా, అది మేమ్ అనే ఎలిమెంట్. సో సింపుల్ గా సెట్ డాట్ రిమూవ్ ఆఫ్ మేమ్ ఎంటర్ నొక్కండి. ఇప్పుడు సెట్ ని ప్రింట్ చేద్దాం. ఎలిమెంట్ రిమూవ్ అయిందా లేదా అని. అవుట్పుట్ చూడండి, మనకి మేమ్ అనే ఎలిమెంట్ డిలీట్ అయిపోయింది. ఇప్పుడు 3 అనే ఎలిమెంట్ ని డిలీట్ చేద్దాం ఈ సెట్ వేరియబుల్ లో. సెట్ డాట్ రిమూవ్ ఆఫ్ 3 ఎంటర్ నొక్కండి. ఇప్పుడు సెట్ ని ప్రింట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి, మనకి 3 అనే ఎలిమెంట్ రిమూవ్ అయింది. సో మనం ఒక సెట్ లో ఏ ఎలిమెంట్ డిలీట్ చేయాలి అనుకున్నా ఈ రిమూవ్ మెథడ్ యూస్ చేసుకుని డిలీట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం ఈ రిమూవ్ మెథడ్ లో సెట్ లో లేని ఎలిమెంట్ ని ఇస్తే ఇది ఎర్రర్ ఇస్తుంది. కావాలంటే చూడండి, సెట్ డాట్ రిమూవ్ ఆఫ్ డి. అవుట్పుట్ చూడండి, ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే ఈ సెట్ లో అసలు డి అనే ఎలిమెంటే లేదు. సో ఓన్లీ సెట్ లో ఉండే ఎలిమెంట్స్ నే ఈ రిమూవ్ మెథడ్ లో ఇవ్వాలి. ఒకవేళ లేని ఎలిమెంట్ ఇస్తే ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ డిస్కార్డ్ మెథడ్. ఇది రిమూవ్ మెథడ్ కి అప్డేటెడ్ వర్షన్. ఇందాక రిమూవ్ మెథడ్ లో లేని ఎలిమెంట్ ఇస్తే ఎర్రర్ వచ్చింది కదా, అదే ఈ డిస్కార్డ్ మెథడ్ యూజ్ చేసినప్పుడు ఎర్రర్ రాదు ఒకవేళ ఎలిమెంట్ లేకున్నా. సో ఇది కూడా ఒక సెట్ లో నచ్చిన ఎలిమెంట్ ని రిమూవ్ చేయడానికి వాడతాము. సింటాక్స్ చూడండి, సెట్ డాట్ డిస్కార్డ్ ఆఫ్ ఎలిమెంట్. ఇక్కడ సెట్ అనేది ఎలిమెంట్ రిమూవ్ చేయాలి అనుకున్న సెట్ వేరియబుల్ అండ్ ఎలిమెంట్ అనేది మనం ఏ ఎలిమెంట్ ని సెట్ లో రిమూవ్ చేయాలి అనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ ఇది. ఆల్రెడీ ఒక సెట్ అనే వేరియబుల్ నేమ్ ఉన్న సెట్ ని డిక్లేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ సెట్ కి డిస్కార్డ్ మెథడ్ అప్లై చేద్దాం. సరే అప్లై చేసే ముందు ఆ సెట్ లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయో చూద్దాం. ఒకసారి సెట్ ని ప్రింట్ చేస్తున్నాం. చూడండి మనకి సెట్ లో ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సెట్ లో 1 అనే ఎలిమెంట్ రిమూవ్ చేద్దాం. సో సెట్ డాట్ డిస్కార్డ్ ఆఫ్ 1. ఇప్పుడు సెట్ ని ప్రింట్ చేద్దాం, ఎలిమెంట్ రిమూవ్ అయిందా లేదా అని. అవుట్పుట్ చూడండి, సెట్ లో ఎలిమెంట్ 1 డిలీట్ అయింది. నెక్స్ట్ ఇంకో ఎలిమెంట్ రిమూవ్ చేద్దాం. సెట్ డాట్ డిస్కార్డ్ ఆఫ్ 2. ఇప్పుడు సెట్ ని ప్రింట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి, మనకి సెట్ లో 2 అనే ఎలిమెంట్ రిమూవ్ అయింది. ఇప్పుడు సెట్ లో లేని ఎలిమెంట్ ని ఇద్దాం ఈ డిస్కార్డ్ మెథడ్ లో. సెట్ డాట్ డిస్కార్డ్ ఆఫ్ 20. చూడండి మనకి ఎర్రర్ ఏమీ రాలేదు. అదే ఇందాక రిమూవ్ మెథడ్ లో లేని ఎలిమెంట్ ఇస్తే ఎర్రర్ వచ్చింది. అదే దీనికి రిమూవ్ మెథడ్ కి డిఫరెన్స్. నెక్స్ట్ క్లియర్ మెథడ్. ఈ మెథడ్ ఒక సెట్ లో ఉండే అన్ని ఎలిమెంట్స్ ని డిలీట్ చేయడానికి వాడతాము. సో ఒక సెట్ లో అన్ని ఎలిమెంట్స్ రిమూవ్ చేయాలి అనుకుంటే ఈ క్లియర్ మెథడ్ వాడండి. సరే వాడాలి అంటే దీని సింటాక్స్ తెలుసుకోవాలి కదా. సో సింటాక్స్ సెట్ డాట్ క్లియర్. ఇక్కడ సెట్ అనేది మనం ఏ సెట్ లో ఎలిమెంట్స్ అన్ని రిమూవ్ చేయాలి అనుకుంటున్నామో ఆ సెట్ వేరియబుల్. సరే ఒక సెట్ ని డిక్లేర్ చేద్దాం. ఏ ఈక్వల్ టు ఇక్కడ ఒక సెట్ ఇస్తున్నాను, A, 2, B, 3. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి, సెట్ లో ఉండే ఎలిమెంట్స్ అన్ని వచ్చాయి. ఇప్పుడు దీనికి క్లియర్ మెథడ్ అప్లై చేద్దాం. సింటాక్స్ తెలుసుగా, ఏ డాట్ క్లియర్. ఇక్కడ ఏ అనేది మనం ఎలిమెంట్స్ అన్ని రిమూవ్ చేయాలి అనుకుంటున్న సెట్. ఇప్పుడు ఆ సెట్ ని ప్రింట్ చేద్దాం, ఎలిమెంట్స్ అన్ని డిలీట్ అయ్యాయా లేదా అని. ఏ ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి ఏమొచ్చింది, ఎంటీ సెట్ వచ్చింది. సో ఒక సెట్ లో ఎలిమెంట్స్ అన్ని డిలీట్ చేయాలి అనుకుంటే ఈ క్లియర్ మెథడ్ వాడాలి. నెక్స్ట్ కాపీ మెథడ్. ఈ కాపీ మెథడ్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ కాపీ మెథడ్ ఒక సెట్ లో ఎలిమెంట్స్ అన్ని ఇంకో దాంట్లోకి కాపీ చేయడానికి వాడతాము. దీని గురించి లిస్ట్ టాపిక్ లో ఫుల్ డెప్త్ గా చెప్పాను. ఎవరైనా చూడాలి అనుకుంటే చూడండి, కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెడతా. సో ఈ కాపీ మెథడ్ సింటాక్స్ చూద్దామా. వేరియబుల్ ఈక్వల్ టు సెట్ డాట్ కాపీ. ఇక్కడ వేరియబుల్ అనేది మనం సెట్ ని కాపీ చేసి స్టోర్ చేయాలి అనుకున్న వేరియబుల్. అలాగే ఈ సెట్ అనేది మనం ఏ సెట్ ని కాపీ చేయాలి అనుకుంటున్నామో అది. సరే ఒక సెట్ ని డిక్లేర్ చేద్దాం. M ఈక్వల్ టు ఒక సెట్ ఇస్తున్నాను, 1, 2, మేమే, ప్రోగ్రామర్స్. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం. ఇప్పుడు ఈ సెట్ ని ఇంకో వేరియబుల్ లోకి కాపీ చేద్దాం ఈ కాపీ మెథడ్ యూస్ చేసుకొని. n ఈక్వల్ టు m డాట్ కాపీ. ఇప్పుడు ఈ n ని ప్రింట్ చేద్దాం. రిజల్ట్ ఏమొచ్చింది, m లో ఉండే ఎలిమెంట్స్ అన్ని వచ్చాయి. సో m లో ఉండే ఎలిమెంట్స్ అన్ని n అనే వేరియబుల్ లోకి కాపీ అయ్యాయి. అవును మీకు డౌట్ రావాలి, అది ఏంటంటే డైరెక్ట్ n ఈక్వల్ టు m ఇచ్చిన m లో ఉండే వాల్యూస్ అన్ని వస్తాయి కదా, మళ్ళీ కాపీ ఎందుకు? కరెక్ట్. బట్ ఇప్పుడు డిఫరెన్స్ చూద్దాం. ఆల్రెడీ m సెట్ ఉంది కదా, ఇప్పుడు ఈ సెట్ k అనే వేరియబుల్ కి అసైన్ చేద్దాం. k ఈక్వల్ టు m. ఇప్పుడు k అనే వేరియబుల్ ప్రింట్ చేద్దాం. చూడండి k లో మొత్తం m లో ఉండేవే వచ్చాయి. ఇప్పుడు k అనే ఎలిమెంట్ కి ఒక వాల్యూ యాడ్ చేద్దాం. ఒక వాల్యూ యాడ్ చేయాలి అంటే ఎలాగో తెలుసు కదా, k డాట్ యాడ్ ఆఫ్ 7. ఇక్కడ నేను k లో 7 యాడ్ చేసా. ఇప్పుడు k ని ప్రింట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి, k లో 7 యాడ్ అయింది. ఇప్పుడు ఒకసారి m ని ప్రింట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి, మనకి k కి ఎలిమెంట్ యాడ్ చేస్తే m కి కూడా యాడ్ అయింది. ఇప్పుడు ఈ సీన్ కట్ చేస్తే ఇప్పుడు మనం కాపీ మెథడ్ వాడదాం. g అనే ఒక వేరియబుల్ తీసుకుందాం. ఇప్పుడు g లో m సెట్ ని కాపీ చేద్దాం. g ఈక్వల్ టు m డాట్ కాపీ. ఇప్పుడు g ని ప్రింట్ చేద్దాం. చూడండి m లో ఉండే వాల్యూస్ అన్ని వచ్చాయి, అచ్చం అసైన్ చేసినప్పుడు వచ్చినట్టుగానే. బట్ ఇప్పుడు g కి ఒక ఎలిమెంట్ ని యాడ్ చేద్దాం.
జీ డాట్ యాడ్ ఆఫ్ 10. ఇప్పుడు జీ ని ప్రింట్ చేద్దాం, 10 యాడ్ అయిందిగా. ఇప్పుడు ఎం ని ప్రింట్ చేద్దాం. ఇప్పుడు ఎం లో చూడండి, ఎం లో 10 యాడ్ అవ్వలేదు. డిఫరెన్స్ అర్థమైందా? మీరు ఒక సెట్ ని ఇంకో సెట్ కి అసైన్ చేసినప్పుడు మీరు అసైన్ చేసిన అండ్ చేయబడిన దాంట్లో ఏ చేంజ్ చేసినా రెండిట్లో మారుతుంది. అదే కాపీ మెథడ్ వాడితే ఇదేమీ జరగదు. ఎందుకంటే కాపీ మెథడ్ వాడితే సెట్ అనేది కొత్త రెఫరెన్స్ లో కాపీ అవుతుంది అండ్ ఆ రెఫరెన్స్ మనం అసైన్ చేసిన వేరియబుల్ కి అసైన్ అవుతుంది. అదే ఈక్వల్ యూజ్ చేసుకొని ఒక వేరియబుల్ ని ఇంకో వేరియబుల్ కి అసైన్ చేస్తే దీని రెఫరెన్స్ అసైన్ చేసిన వేరియబుల్ కి అసైన్ అవుతుంది. ఇది మీకు క్లారిటీగా అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా మీరు లిస్ట్ లో కాపీ మెథడ్ చెప్పాను, అది కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెడతా చూడండి. నెక్స్ట్ యూనియన్ మెథడ్. ఇది మీ అందరికి తెలిసిందే అనుకుంటున్నా. ఇది మీరు అందరూ సెట్ ని చిన్నప్పటి నుంచి మ్యాథమెటిక్స్ లో చూసుంటారు. సో ఖచ్చితంగా ఈ యూనియన్ అనే నేమ్ వినే ఉంటారు. ఈ యూనియన్ మెథడ్ రెండు సెట్స్ ని మొత్తం కలుపుతుంది. సెట్ లో డూప్లికేట్స్ ఉండవు అని తెలుసు కదా మనకి. సో 2 సెట్స్ లో ఉండే ఎలిమెంట్స్ అన్ని యూనియన్ అవుతాయి. డూప్లికేట్ ఏమన్నా ఉంటే రిమూవ్ అయిపోతాయి ఆటోమేటిక్ గా. సో 2 సెట్స్ లో ఉండే ఎలిమెంట్స్ ని ఒక సెట్ గా మార్చడానికి ఈ యూనియన్ మెథడ్ వాడతాము. సరే, దీని సింటాక్స్ చూద్దామా? సింటాక్స్ సెట్ 1 డాట్ యూనియన్ ఆఫ్ సెట్ 2. ఇక్కడ సెట్ 1 అండ్ సెట్ 2 అనేవి సెట్స్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సెట్ 1 ఈక్వల్ టు 1, 2, 3, 4 అండ్ సెట్ 2 ఈక్వల్ టు 3, 4, 5, 6. ఇప్పుడు వీటికి యూనియన్ మెథడ్ అప్లై చేద్దాం. సెట్ 1 డాట్ యూనియన్ ఆఫ్ సెట్ 2. అవుట్పుట్ చూడండి, రెండు సెట్స్ లో ఉండే ఎలిమెంట్స్ అన్ని కలిపి వచ్చాయి. అలాగే డూప్లికేట్స్ ఏమీ లేవు. సరే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సెట్ 3 ఈక్వల్ టు 1, 10, 101. ఇప్పుడు సెట్ 2 కి సెట్ 3 కి యూనియన్ మెథడ్ అప్లై చేద్దాం. సెట్ 2 డాట్ యూనియన్ ఆఫ్ సెట్ 3. అవుట్పుట్ చూడండి, రెండు సెట్స్ కంబైన్ అయ్యాయి. మీరు సెట్ 2 డాట్ యూనియన్ ఆఫ్ సెట్ 3 ఇచ్చినా అండ్ సెట్ 3 డాట్ యూనియన్ ఆఫ్ సెట్ 2 ఇచ్చినా ఒకటే, ఏమీ డిఫరెన్స్ ఉండదు. సో ఈ మెథడ్ వాడినప్పుడు మనకి సెట్ అనేది అప్డేట్ అవ్వదు, ఓన్లీ రిజల్టే ఇస్తుంది. కావాలంటే చూడండి, ఒకసారి సెట్ 1 అని ప్రింట్ చేస్తున్నాను. ఫస్ట్ ఎలాగుందో ఇప్పుడు కూడా అలాగే ఉంది, అప్డేట్ అవ్వలేదు. ఇప్పుడు ఒకవేళ ఈ యూనియన్ మెథడ్ అప్లై చేసినప్పుడు వచ్చే రిజల్ట్ తో సెట్ అనేది అప్డేట్ అవ్వాలి అనుకుంటే మనకి అప్డేట్ మెథడ్ ఉంది. ఈ అప్డేట్ మెథడ్ వాడినప్పుడు 2 సెట్స్ కి యూనియన్ మెథడ్ అప్లై చేస్తాం కదా, ఆ వచ్చిన రిజల్ట్ డాట్ కు ముందు ఉన్న సెట్ లో అప్డేట్ అవుతుంది. సో ఈ అప్డేట్ మెథడ్ సింటాక్స్ చూద్దాం. సెట్ 1 డాట్ అప్డేట్ ఆఫ్ సెట్ 2. ఇక్కడ సెట్ 1 అండ్ సెట్ 2 అనేవి సెట్స్ అండ్ వచ్చిన యూనియన్ రిజల్ట్ సెట్ 1 లోకి అప్డేట్ అవుతుంది. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సెట్ 1 డాట్ అప్డేట్ ఆఫ్ సెట్ 2. ఇప్పుడు ఒకసారి సెట్ 1 అని ప్రింట్ చేస్తున్నాం చూడండి. సెట్ 1 అండ్ సెట్ 2 కి చేసిన యూనియన్ రిజల్ట్ సెట్ 1 లో అప్డేట్ అయింది. పైన సెట్ 1 రిజల్ట్ చూడండి 1, 2, 3, 4 ఉంది. కానీ ఈ అప్డేట్ మెథడ్ వాడిన తర్వాత వచ్చిన సెట్ 1 రిజల్ట్ చూడండి, సెట్ 1 అండ్ సెట్ 2 తో చేసిన యూనియన్ రిజల్ట్ తో అప్డేట్ అయింది. సో ఈ అప్డేట్ మెథడ్ యూనియన్ మెథడ్ కి అప్డేటెడ్ వర్షన్. ఇంకొక ఎగ్జాంపుల్ కావాలంటే చూద్దాం. సో ఇప్పుడు సెట్ 3 ని ప్రింట్ చేసుకుందాం. అలాగే సెట్ 2 ని కూడా ప్రింట్ చేసుకుందాం. ఇప్పుడు సెట్ 2 కి సెట్ 3 కి అప్డేట్ మెథడ్ వాడదాం. సెట్ 3 డాట్ అప్డేట్ ఆఫ్ సెట్ 2. ఇప్పుడు ఒకసారి సెట్ 3 ని ప్రింట్ చేద్దాం చూడండి. సెట్ 3 అండ్ సెట్ 2 యొక్క యూనియన్ రిజల్ట్ సెట్ 3 లో అప్డేట్ అయింది. అదే ఇప్పుడు సెట్ 2 చూడండి, ఏం అప్డేట్ కాలేదు. ఎందుకంటే చెప్పాను కదా ఆల్రెడీ, ఈ అప్డేట్ మెథడ్ వాడినప్పుడు ఓన్లీ డాట్ కు ముందున్న సెట్ కే రిజల్ట్ అప్డేట్ అవుతుందని. సో ఈ విధంగా మనం అప్డేట్ మెథడ్ ని యూజ్ చేస్తాము. మనకు ఎక్స్టెండ్ మెథడ్ ఐడియా ఉంది కదా, లిస్ట్ లో ఎట్ ఎ టైం మల్టిపుల్ ఎలిమెంట్స్ ని ఇన్సర్ట్ చేయడానికి వాడతాము. ఈ యూనియన్ అండ్ అప్డేట్ మెథడ్ కూడా అలానే వర్క్ అవుతుంది. ఇక్కడ ఈ యూనియన్ అండ్ అప్డేట్ మెథడ్ ద్వారా మనం సెట్ లో మల్టిపుల్ ఎలిమెంట్స్ ని ఎట్ ఎ టైం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. రేపటి వీడియోలో సెట్ మెథడ్స్ పార్ట్ 2లో ఈ మెథడ్స్ గురించి చూద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి.